ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. శభాష్ పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో మీరు కింగ్ మేకర్గా ఎదిగి కూటమిని కలిపి ప్రతిపక్ష ఓటు చీలనివ్వననే మాట మీద కట్టుబడి భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని కలిసి ప్రయాణం చేస్తని చెప్పి భారతీయ జనతా పార్టీని ఒప్పించి కూటమిని ఏర్పాటు చేశారు. అటువంటి ఆ కూటమి గెలుపు కోసం మీరు 52 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఈరోజు 52 నియోజకవర్గాలు పూర్తవుతాయి. మీ ప్రచారం వలన వారి గెలుపుకి శ్రీకారం చుట్టూ గెలుపు తథ్యమని మీ యొక్క ప్రచార సమయంలో కానీ ఆ ప్రజల స్పందన కానీ ఆ యొక్క రోడ్ షోలు కానీ ప్రజలు మీకు నీరాజనాలు పలికారు, బ్రహ్మడం పెట్టారు. అందువలన వారందరూ కూడా గెలుస్తారని భగవంతుని ఆశీస్సులు ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలు మీకు నీరాజనాలు పలుకుతున్నారు. ఆ జనం, ఆ ర్యాలీసు, ఆ సభలకు వచ్చే జనం, ఆ స్పందన చూసి ఢిల్లీ దాకా పాకిపోయిందండి. అక్కడి నుంచి నేషనల్ ఛానల్స్ ఎన్డీటీవీ, ఇండియా టుడే, తర్వాత ఇంకొక ఏదో టీవీ ఛానల్ వచ్చిందండి. తర్వాత కేరళ నుంచి ఏషియన్ న్యూస్ ఛానల్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా అందరూ వచ్చి 2-3 ఇంటర్వ్యూలు తీసుకొని అవి బాగా ప్రాచుర్యం పొంది వాళ్ళు ఒక ఇండియా టుడే అమ్మాయి అయితే నేను ఎన్నో తిరిగాను, దేశం తిరిగాను, ఏ నాయకుడికి ఇటువంటి స్పందన లేదు. ఈ జనం ఏంటో, ఈ ర్యాలీలు ఏంటో, ఈ యొక్క పవర్ నేతలాగా అమ్మాయి అంత పవర్ నేత అని, పవర్ స్టార్ కాదు, పవర్ నేత అంత గొప్పగా, అంటే పవర్ నేత అంటే చాలా శక్తివంతమైన నాయకుడు అని అర్థం అన్నమాట అండి. అంత చక్కగా పొగిడింది ఇండియా టుడే అమ్మాయి. ఆ జనం ఆ తాకి అమ్మాయి ఎంత సంతోషం ఫీల్ అయిందో, పిఠాపురం కూడా వెళ్ళా అని చెప్పింది. ఎందుకు చెప్తున్నంటే ఇటువంటి నేషనల్ ఛానల్స్, కేరళ నుంచి కూడా ఏషియన్ న్యూస్ ఛానల్, వాళ్ళు కూడా ఇంగ్లీష్ ఉంది, తమిళ్, మలయాళం ఉంది వాళ్ళకి, వాళ్ళు 2 భాషల్లోనూ ప్రచారం చేస్తారు. వాళ్ళు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ యొక్క క్రేజ్, ఆ ప్రజలు ఎందుకు ఇంత ప్రేమిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని తెలుసుకోవడానికి అతను వచ్చాడు, తీశాడు. అవి కూడా ఛానల్ చూసి, ఎందుకంటే ఇవన్నీ కాకుండా మన తెలుగు ఛానల్స్ అండి, తెలుగు ఛానల్స్ అన్నీ ఉన్నాయి. అవి కూడా కాకుండా యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తూ, ఆ ఊరేగింపులు తీస్తూ, ఆ మీటింగ్లు తీస్తూ అవన్నీ ప్రచారం చేస్తుంటే అసలు ఆ జనం సందం చూస్తుంటే 2 కళ్ళు చాలవండి. ఎందుకు చెప్తున్నంటే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క విలేకరులు కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, పేపర్లు కావచ్చు, ఇవన్నీ కాకుండా మీకు ప్రజల యొక్క ఆదరణ ఎలా ఉందనేది ఈ 2024 ఎన్నికల్లో సుస్పష్టంగా తెలుస్తుందండి. మీపై చూపిస్తున్న ప్రజల ఆదరణ రోజు రోజుకి పెరుగుతుంది, కానీ ఇసుమంతే తగ్గలేదు. ఎందుకంటే మీ సినిమాలు ఒక్కొక్క సినిమా ఫెయిల్ అవుతున్నా మీ మీద ఎట్లా ఆదరణ పెరిగిందో, మీ అభిమాని నాయకుడు ఎట్లా అయ్యారో, అలాగే మీరు ఓడిపోతున్న కొద్దీ రోజు రోజుకి మీపై ఆదరణ పెరుగుతూ ఇంకా అది తిరుగులు చెక్కులే ఆధారంగా అసలు మిమ్మల్ని తాకాలంటే, మిమ్మల్ని ఓడించాలని ఎవరైనా ధైర్యం చేసినా కూడా ఆ దగ్గర కూడా రారని ఈ యొక్క జనస్పందన చూసి ఖచ్చితంగా నేను చెప్పగలనండి. నేను చూసాను చాలా వరకు ఈ టెలికాస్ట్ వలన, ఈ యొక్క వీడియోస్ మొత్తం ఈ ఛానల్స్ ప్రసారం చేయడం వల్ల ప్రపంచంలో ఉన్న తెలుగువారు కావచ్చు అందరూ కూడా చూసి ముక్తులవుతున్నారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురం ఈ యొక్క ఛానల్స్ అందరూ రావడం వలన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక కేంద్ర బిందువు అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఒక టాప్ ప్లేస్, పిఠాపురం అంటే టాప్ ప్లేస్ అంతే. పిఠాపురం పవన్ కళ్యాణ్ ఎన్డీఏ అలయన్స్కి కృషి చేసిన గొప్ప వ్యక్తి, ఇలా ఎవరు పడితే వాళ్ళు చూపిస్తారు. పిఠాపురం టాప్ ప్లేస్లో ఉండిపోయింది కనుక పిఠాపురం ఇక ప్రపంచం అంతా తెలిసిపోయింది. ఇక ఆ శ్రీపాద వల్లభుడు చక్కగా ఇక విరాజిల్లుతాడు. ఇక నుంచి భక్తులు విపరీతంగా వస్తారు. పిఠాపురం రైల్వే స్టేషన్ కావచ్చండి, దగ్గరలో త్వరలో
ఆ పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఒక ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటు చేసి కాకినాడలో ఖచ్చితంగా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకునే భాగ్యం భక్తులందరికీ, ప్రపంచం భక్తులందరికీ సులువుగా, అంటే ఇబ్బంది లేకుండా అక్కడ ఫెసిలిటీ కలిగజేసి ఒక గొప్ప భక్తులు అవుతాడని నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఒక్కటి మాత్రం కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు, ఇది 2019లో కూడా మిమ్మల్ని రమ్మన్నారు కనుక పిఠాపురం, మీకు ఎవరు సలహా ఇచ్చారో లేదా మీ ఆలోచన ఏదో ఒక రకంగా భీమవరం గాజువాక నిజంగా ఆ యొక్క ప్రజలు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. కానీ ఈ పిఠాపురం మాత్రం ప్రజలు మాత్రం మిమ్మల్ని మనసులో వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, వాత్సల్యం, కరుణ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నానండి అసలుకి. వాళ్ళు నిజంగా మీ ఎందుకో మరి మీరు మీలో శ్రీపాదవాళ్ళని చూసుకున్నారో ఏమో తెలియదు, కానీ వాళ్ళందరూ మిమ్మల్ని ఒక దైవంగా చూస్తున్నారు. మీరు ఖచ్చితంగా గెలుస్తారు, మాకు చేస్తారు, మా నియోజకవర్గానికి మాకు సేవ చేస్తారని చాలా గొప్పగా నమ్ముతున్నారండి వాళ్ళందరూ. ఎందుకు చెప్తున్నాడు, ఇక పిఠాపురానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం అంత అద్భుతంగా డెవలప్ చేస్తారని తెలియజేస్తూ ఈ సంఘటనని చూసిన తర్వాత నాకు ఇప్పుడు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగానే కారణ జన్మలు. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.